మహారాజాయ నమః. మహాజన్లారా, 14 ఏండ్లుగా సకల భూమండలం ఎదురు చూస్తున్న శ్రీరామ పట్టాభిషేక మహోత్సవం ఈనాటికి జరిగింది. కారణజన్ముడైన రఘురాముడు దానవ సంహారం గావించి ఈనాడు పట్టాభిరాముడైనాడు. ధర్మదేవత 4 పాదాలపై నడిచే సవ్యస్థితిని పునరుద్ధరించాడు. ఈ పరంధాముని పాలనలో ప్రజలందరూ సుఖ శాంతులతో చల్లగా వర్ధిల్లాలని ఆశీర్వదిస్తున్నారు. జై హో శ్రీరామచంద్ర ప్రభుకి! రామచంద్రుని అవతార పురుషునిగా కన్నా ఆదర్శ పురుషునిగా నేను మన్నన చేస్తున్నా. గురువాక్య పాలన, పితృవాక్య పాలన, సత్యవాక్ పరిపాలన రాముని పురుషోత్తములు చేసిన సుగుణాలు. ఈ 3 సుగుణాలను మీరంతా రామాజ్ఞగా పాటించి జీవించాలని జీవిస్తున్నా. గురువయ్య వాత్సల్యంతో తాను వచించిన అభినందనలు ఆశీస్సులుగా అందుకుంటున్నారు. మా కులగురువులు వశిష్ఠ భగవానుల ఆశీర్వాద బలం, అపర బ్రహ్మ తాము అనుగ్రహించిన అస్త్ర విద్యాబలం ఇది శ్రీరామునకు సర్వరక్ష. వనవాసంలో కంటికి రెప్పవలే కాపున్న సౌమిత్రి అచంచల దీక్ష, లంకాయుద్ధములో నాకు బాసటగా నిలిచిన సుగ్రీవుని అకలంక మైత్రి, నీతికై నిర్భయముగా సహోదరుని ఎదిరించిన విభీషణుని అసదృశ ధర్మ తత్పరత, ఇవే లేనితో రావణ సంహారకాండ ముగిసేది. ఈ నా ఆప్తుల ఆదరాభిమానములను నేను ఎన్నడూ మరువలేదు. ధర్మవర్తనుడైన మా రఘువంశ చక్రవర్తులు ఏర్పరిచిన రుజుమార్గమున సమదృష్టితో ప్రజలను సేవించే అదృష్టం కలిగిందని భావిస్తున్నాను. నారాయణ, నీ ఆశీస్సుల్ని ఇంతలోనే మరిచావా రామచంద్ర? పేరు పేరున ఇంతమందిని అభినందించారే. నిన్నే నమ్ముకున్నవాడు, నిరంతరం నిన్నే సేవించుకుంటున్నవాడు, రామాయణ రత్నహారాన పులికి పూస వంటి నీ నమ్మిన బంటు హనుమనే విస్మరించావు కదయ్యా. నారద మహర్షి, హనుమ నాకు ఆత్మీయుడు కాదు, ఆత్మీయుడు. నా బహిప్రాయం హనుమను అభినందించడం ఆత్మస్థుతే అవుతుంది. హనుమ స్వామి, శ్రీరామ కార్యని స్వకార్యమని భావించిన ఆత్మబాంధవుడు నేనేమని అభినందించగలను నాయన? ఆనాడు జానకీ వియోగముతో అల్లకల్లోలమైన నా అంతరంగం ఆమె కుశల వార్తను తెలిపి అమృతమును చిలికించిన ఆపద్బాంధవుడు. నా అనుజుడు రణరంగమున మూర్చిందని సంజీవిని తెచ్చి సౌమిత్రికి నాకు ఊపిరి పోసిన ప్రాణబాంధవుడు హనుమ. నీవు లేక ఈ శ్రీరాముడే లేడు కదా. ప్రభు, మన ఉభయుల ఆత్మీయతా శిఖరంగా హనుమకు ఈ రత్నహారం బహుకరించ మనసైనది. అవసరం హనుమ తల్లి, సీతామాత అంతటి వాత్సల్యంతో ఇచ్చిన కానుకనే చింతపరుస్తున్నావా? నారాయణ నారాయణ. కాదు మహర్షి, ఈ రత్నాలలో నా రాముడు ఉన్నాడేమోనని అన్వేషిస్తున్నాను. ఏమిటి పరిహాసం? అంచేత ఉన్న శ్రీరాముని కాంతలేక కాళ్ళలోనూ రత్నాలను వెతుకుతున్నావా? ఇది స్వామి ధిక్కారం. జాంబవంత, హనుమ స్వామి భక్తిని కొంచెపరచు. ఆ రత్నహారంలో రాముడు లేడంటున్నావే, నీవు ధరించిన హారంలో ఉన్నాడా? హారంలోనే కాదు అంగదా, నా హృదంతరంలో నిరంతరం స్వామి కోటి సూర్యప్రభాభా సమాన మహోజ్వల తేజోరాశి అయి కొలువు తీర్చి ఉంటాడు. హనుమ, నీ ఒక్కడి గుండెలో కట్టివేసి ఉంచడానికి శ్రీరాముడు అంతటి సులభుడా? ఆయన భక్త సులభుడు. సందేహమైతే చూడండి. చిరంజీవై భవిష్యత్ బ్రహ్మవై అసమాన శక్తి సంపన్నుడవై వర్ధిల్లదవు. హనుమ,
నీ నీడ చేరిన వారు రామానుగ్రహ పాత్రులు సకల సౌఖ్యములతో విలసిల్లుదురుగా. కృతార్థుడను తల్లి ధన్యోస్మి. రామయ్య తండ్రి ధన్యోస్మి. అయోధ్యాపురం అనుకున్నారా అనుకున్నారా నీ ఇష్టం వచ్చినట్టు సింధులు వేయడానికి ప్రభు చూడండి ఈ భోజనకు అత్యాచారం హిందూ భోజనం అంతా తాను నీ అధిక ప్రసంగం. వానరులు శ్రీరామచంద్రుని ఆప్తవర్గంలోని వారు మనకు అతిథులు. వారి పట్ల అమర్యాదగా ప్రవర్తించే అధికారం నీకు ఎవరిచ్చారు? మన్నించండి ప్రభు. మిత్రులారా రండి, వీటింటే విశ్రాంతి తీసుకోండి. ఈ అలంకారాలని ఎందుకు ఊరులా? అక్క 14 సంవత్సరాల నీ వియోగాన్ని భరించలేక ఈ 7 వారాల నగలు ఎంతమంది తగ్గాయో చూడు. అక్క సహజ సౌందర్యవతి వేర నీకు ఈ అలంకారాల ఆవశ్యకతే లేదు. కానీ నీ తనువుల చేరి ప్రకాశించాలని ఈ మణిభూషణాలే తహతోపడుతున్నాయి. అలాగా? దేవి, రాణివాసము చేరగాని రాచరిక అలంకారాల మీద మనసైనదా? అది మా చెల్లెళ్ళ ముచ్చట. మహారాణి, ప్రభు ఇదేమి కొత్త పిలుపు? ధర్మపత్నిగా మాకు పరిచర్యలు చేయుటయే కాదు, పట్టపురాణిగా రాజ్యపాలనలో మాకు సహకరించు. నేనా? అవును దేవి, కార్యేషు దాసి కరణేషు మంత్రి అన్నారు. మీ చెల్లెళ్ల వేడుకతో పాటు నాదొక కానుక. ఆర్యపుత్రులు అంతగా ముచ్చటపడి తెచ్చినది అది ఏమయ్యుండునో చూడాము. ఆనాడు కిష్కింధలో హనుమ దీనిని నాకు ఇయ్యగాని నిన్ను చూచిన తృప్తి సంతోషము పెరిగాయి. ఏనాటికైనా దీనిని నీ శిరోజంలో అలంకరించగలనా అని వ్యర్థ చెందాను. ఆ కోరిక నేటికి ఫలిస్తున్నది. ప్రభు నాది ఒక చిన్న కానుక. ఏమిటది? శ్రీవారి ముద్రిక. హనుమ నాకు మీ ఆనవాలుగా అందించిన వేళ నే పొందిన ఆనందం, ఆ మధురానుభూతి మరపురాని. సారభామంలో ఏకాంత మందిరంలో ఉన్నారు. ఎవరికీ ప్రవేశం లేదు. నా తల్లిదండ్రులైన సీతారాములను చూచుటకు నాకే అవరోధమా? దేవి, ఈ ముద్రికనిచ్చి నీకు, ఆ చూడామణిని తెచ్చి నాకు పరస్పర కుశలవార్తలు తెలిపి మన శోకార్తిని చల్లార్చిన వాడు నేటి ఆనందానికి కారకుడు కూడా అతడే మనకు పరమ ఆప్తుడు. రానాయన, మా చెంత నీకు అభ్యంతరం ఏమున్నది? ప్రభు, సెలవుగై కొనుటకు సుగ్రీవాదులు తమ దర్శనం కోరుతున్నారు. అటువా పదదేవి, ప్రాణమిత్రులను సందర్శించవద్దాం. శ్రీరామచంద్ర ప్రభు. శ్రీరామ సార్వభౌమ వందనం. నీ పట్టాభిషేక వైభవాన్ని నయనానందకరంగా సందర్శించి ధన్యులమైనాం. ఇక మాకు కిష్కింధకు పోవ సెలవా? మిత్రమా సుగ్రీవ, ఇంతలోనే ప్రయాణమా? మరికొంతకాలము మీరు మాకు మా అయోధ్యకు అతిథులై మాకు ఆనందము కలిగించరాదా? స్వామి, నీ దివ్య మంగళ విగ్రహాన్ని ఎన్నాళ్లు దర్శించినా తనివి తీరదు. అయినా నీవే ప్రసాదించిన కిష్కింధ రాజ్యాన్ని సేవించే బాధ్యత ఉన్నది కదా. ప్రభు, మన హనుమ కూడా కిష్కింధకి ఏగవలెనా? తల్లి, హనుమ అండదండలు లేకుండా కిష్కింధ రాజ్యాన్ని ఈ సుగ్రీవుడు పాలించగలడా? శ్రీరామచంద్ర ప్రభు ధీశాలి, తేజోబల సంపన్నుడైన వాయునందనుడు, సుగ్రీవునకు సచివుడు, రాజ్యరథ సారథి. అతనికి దూరమై మేము మనగలమా? హనుమ, నీ ఎడబాటు మాకు దుస్సహమైన క్లేశాన్ని కలిగిస్తున్నది. అయినా ధర్మ నిర్వహణలో అనుబంధాలకు తావులేదు. వెళ్ళు, నీ ఏలిక సుగ్రీవులు సేవించు. ఈ బిడ్డను మరువకు తల్లి. చూశావదేవి, భక్తుని వదలలేక భగవంతుడు ఎంత బాధపడుతున్నాడు. భగవంతుణ్ణి విడవలేక భక్తుడు బాధపడాలి గాని భక్తుని విడవలేక భగవంతుడు బాధపడతా ఆశ్చర్యంగా ఉంది. ఆశ్చర్యం ఎందుకు దేవి?
భక్తుల హృదయాలలోని పవిత్ర భావమే భగవంతుని అప్రతిహత శక్తికి మూల కారణం. భక్తులు లేని నాడు భగవంతుడే లేడు. చాలించండి వితండవాదం. సర్వశక్తి సంపన్నుడైన పరమాత్మ అనుగ్రహం భక్తులకు ముక్తినిస్తుంది గాని ఈ భజన పనుల స్తోత్రపాఠాలు భగవంతునికి శక్తినిస్తాయంటారా? నారాయణ నారాయణ. రానారదా కలహభోజనుడు అకారణంగా రావు. కలహ భోజనుడు అన్న పేరే గాని కటికి ఉపవాసాలతో గడపవలసి వస్తున్నది మా యొక్క. త్రిలోక సంచారివి, నీకేమి లోపం? ఎక్కడ అడుగు పెట్టినా అక్కడే కలహం. ఆ రోజులు పోయాయి తల్లి. అందులోనూ రామరాజ్యం పుణ్యమాని భూలోకం పూర్తిగా మారిపోయింది. వర్గ వైషమ్యాలు లేవు, కరువు కాటకాలు లేవు. నిత్య కళ్యాణం పచ్చతోరణంగా వెలిగే ఆ పట్టాభిరాముని పరిపాలనలో మాబోటి వారికి పనే లేదు. అందుకే ఇక భూలోకం మీద ఆశ వదులుకుని దేవలోకాలకు పైన కట్టాను తల్లి. దేనికి? కలహభోజనానిక? నారాయణ, కారణం లేని కలహం నారదుడు మాత్రం కల్పించగలడా స్వామి? మీ తీరు చూడబోతే ఏదో ముఖ్య సమస్యలో మునిగి తేలుతున్నట్టున్నారు. అంతరాయం కలిగించడం ఉచితం కాదు. మరి నాకు సెలవా? నారదా, తల్లి దేవమునింద్రుడవు, నీకు తెలియని విషయం ఉండదు. భగవంతుని శక్తికి పరిమితి కలదా చెప్పు. అమ్మమ్మ, ఎంత మాట! సర్వేశ్వరుని శక్తి సామర్థ్యాలకు పరిమితులు కొలతలు ఏర్పరచడం ఎవరికి సాధ్యం తల్లి? నారదా, భక్తునకు అసాధ్యమైన పని ఉన్నదా? అయ్యయ్యో, నిగ్రహానుగ్రహ సంపన్నుడైన పరంధాముణ్ణే తన భక్తి పాశంతో బంధించే భక్తునకు అసాధ్యముంటుందా మహేశ్వర? నీ యుక్తులు కట్టిపెట్టి సందేహానికి సరియైన సమాధానం చెప్పు. లంకా యుద్ధం గెలిచినది రామబాణ ప్రచండ ప్రతాపమా లేక ఆంజనేయుని రామనామ జపకాలక్షేపమా? నారాయణ, ఈ సమస్య చాలా జటిలమైనది. సర్వసమర్థులు తమను తేల్చవలసినదే కానీ మాబోటి జడదారులకు ఇది పొరుగుపడదు తల్లి. అంటే ఏమీ లేదు. రామబాణం తిరుగులేనిది, రామనామం దీటుగానిది. ఏది ఘనమంటే ఎలా తీరుతుంది తల్లి? ఆంజనేయుడు అరణ్యవాస కాలంలో సీతమ్మ దాడ తెలిపి శ్రీరామునకు ఊరట కొట్టలేదా? సంజీవి తెచ్చి లక్ష్మణమూర్తి సమయంలో ఆదుకోలేదు. నమ్మిన బంటుగా స్వామి భక్తి నిరూపించుకున్నాడు కనుకనే అతని ఎడబాటు శ్రీరామునికి రవ్వంత వంత కలిగించట సహజం. అంత మాత్రాన ఆంజనేయుని భక్తి శ్రీరాముని శక్తికి మూల కారణమునట తగునా? అతడేమి శివధనసు వంచన, వారధి బంధించన? అంతటి శక్తి సంపన్నుడైన శ్రీరాముడు కూడా ఆంజనేయుని సాయము లేక అడుగైన ముందెడగలిగిన హనుమలేనిదే రామాయణంలో లంకాయుద్ధమున్నదా, రావణ వధయున్నదా? నారాయణ నారాయణ, ఇదేదో దేవరాశ్యం మహానుభావ. దేవదేవులైన తామే దీన్ని విసిదపడతారు. తెలిపే వారికి రక్తి, తెలుసుకునే వారికి ముక్తి. నారాయణ నారాయణ. హే పరంధామ, పట్టాభిరామ, భక్తజన సామ్రాజ్య సార్వభౌమ, భరతుడు సువర్ణ ఛత్రము పట్టగా ఇరుప్రక్కల లక్ష్మణ శత్రుఘ్నులు నిరచి వింజామరులు వేయగా నీ పాద నీరేజ భృంగమై సామీరి సేవింపగా జగన్మాత సీత వామభాగాల అధివసించి ఉండగా ఆహా, ఆ భూలోక వైకుంఠాన్ని, ఆ పట్టాభిషేక వైభవాన్ని కనులారా దర్శించి నీ దివ్యమంగళ విగ్రహాన్ని కరువు తీరా సేవించి తరించిన వారిదే మహాభాగ్యం. అందుకు ఈ యయాతి నోటలేదు కదా ప్రభు. యయాతి యయాతి రాజేంద్ర, అయోధ్యకు రాజాలకపోచిన నీ ఆవేదన చెంది. కర్తవ్య పాలనమే రాజధర్మం, ధర్మానువర్తనమే శ్రీరాముని ఆదర్శం. ఆదర్శపుత్రుడమైన నీవు నాకు ఎల్లప్పుడూ సన్నిహితుడు. ధన్యోస్మి ప్రభు, ధన్యో. ప్రభు, దేవి, అంత దూరంగా ఉన్నా మీ అంతరంగానికి ఇంత చేరువైన యయాతి ఎంత ధన్యుడు. చూశావా గౌరీ, ఆంజనేయుడు ఆంతరంగికుడు అనుచరుడు కావున శ్రీరాముడు చింతించినట్టివే యయాతి భక్తికి కూడా పరవశమైనాడే. భగవంతునకు పెద్ద భక్తుడు కొద్ది భక్తుడు అన్న భేదం లేదు, అందరూ ఒకటి. అటిలనా యయాతి అంతటి ఖనుడా? అయినచో అతని భక్తి ఎట్టిదో పరీక్షింపవలసినది. మాయా మాయా, యయాతి భక్తుడట ముక్తుడట, ఆ శక్తి ఎట్టిదో పరీక్షించు. ఆజ్ఞ.
మహాప్రభు, ఈనాడు కనే వినే ఎరుగని ఉపద్రవాలు సంభవిస్తున్నాయి. పచ్చని పంటలు మా కళ్ళ ముందే భస్మమైపోతున్నాయి మహాప్రభు. వింత మృగాల ధాటికి ప్రజలు భయంతో కంపించిపోతున్నారు ప్రభు. సామ్రాజ్యంలో సుఖశాంతులు కరువయ్యాయి. కాపాడండి ప్రభు. ఇదంతా రాక్షసమాయ కాదు కదా? రామరాజ్యంలో రాక్షసమాయ అసంభవం. ప్రజలారా భయపడకండి. శ్రీరామచంద్రుని అనుగ్రహపాత్రులమైన మనకు ఏ ఆపద రాదు. నేనే స్వయంగా వేటకు వెళ్లి మీ ఇక్కట్టు తొలగిస్తాను. ప్రభు, ఇదేదో మాయగా ఉంది. నా మనసు కీడును శంకిస్తోంది. స్వామి, దేవి, ప్రజారక్షణ ప్రభువుల కర్తవ్యం. వృధా సందేహాలతో కలత చెందకు. శ్రీరామచంద్రుడు ఏ ఆపద రానివాడు. మాయావిని, ఎవరు నీవు? మాయావిని, ఈ శబ్దభేది అస్త్రమే నిన్ను రూపుమాపగల. అభయోస్, ఏమిటి దారుణం? మేము అభయమిచ్చిన ఈ శరణార్థిపై శరప్రయోగము చేసిన ఆ దుర్మదాంధుడెవడు? బ్రహ్మర్షులు, కులగురువులు, వశిష్ఠ మునీంద్రులకు ప్రణామములు. పరమేశ్వర కటాక్ష ప్రాప్తిరస్తు. విశ్వామిత్ర ఋషిచంద్రులకు వందనములు. దురహంకారిపై మా శరణార్థి అయిన మాతంగిని వధించడే కాక ఆ వశిష్ఠునకు ముందుగా నమస్కరించి మమ్ము అవమానించినవా దురాత్మ! స్వామి, ఇది మాతంగిని కాదు, మాయావి. మా రాజ్యంలో సంక్షోభం కలిగించడం వలన దండించవలసి వచ్చినది. వందనములకు ముందు వెనుకల ప్రసక్తి ఏమున్నది స్వామి? ఆశ్రమంలో అడుగుపెట్టగానే తొలుత గోచరించినది వశిష్ఠ భగవాన్. జ్ఞానవృద్ధులు, వయోవృద్ధులు అందరూ పూజనీయులే కదా. ఏమి రాని అహంకారము! జ్ఞాన వయోవృద్ధుల తారతమ్యం నిర్ణయించినంతటి వాడివా నీవు? నీ దృష్టిలో మేము అల్పులమైతిమా? నీవు చేసిన ఈ స్త్రీ హత్యాపరాధమునకు ఫలితం అనుభవించక తప్పదు. విశ్వామిత్ర, ఆవేశం ఇందులకు. ఈ అయాతి అపరాధిని దండించి రాజధర్మాన్ని నెరవేర్చాడు. ఇందా అతని దోషం ఏమున్నది? ఏ వశిష్ఠ, నాకే ధర్మోపదేశం చేయవచ్చువా? పవిత్రమైన తపోవనం ఏ రాజశాసనాలకు తలవంతుని సర్వ స్వతంత్రత్వంతం అనుమతి లేక ఇచ్చకు వచ్చుట, ఆపై నా శరణార్థిని చంపుట దోషం కదా? స్వామి, అపరబ్రహ్మని మీకు తెలియని ధర్మమేమున్నది? నేను విడచిన శబ్దభేదికి తంకి ఈ వంచకి మీ పంతన చేరినది. అమోఘ బాణ ప్రభావము చే హతమైనది. అపరాధిని దండించి తినే కాని ఆ కార్యము చేయలేదే. చాలించు నీ వితండవాదం. నీవు చేసిన మహాపరాధము క్షమింపరానిది.
ఈ విశ్వామిత్రుని శాపాగ్నిజ్వాలల్లో భస్మం కాకుండా నిన్నెవరు కాపాడగలరో సూచనగా. నారాయణ నారాయణ విశ్వామిత్ర, ఏమిటి ఆవేశం? యయాతి, ఎందుకు ఈ వివాదం? విశ్వామిత్రుని శాపాగ్ని గురిగాక ముందే ఇక్కడి నుంచి వెళ్ళు. పదనాయన. నారదా, ఈ గాధేయుని క్రోధాగ్ని తృణప్రాయంగా పరిగణించిన ఆ రాజాధముని సహించమంటావా? నారాయణ, నీకు ఆవేశమే గాని ఆలోచన బొత్తిగా లేదయ్యా. అమోఘమైన నీ తపశక్తిని ఈ అల్పకార్యానికి వినియోగిస్తావా? పిచ్చుకపై బ్రహ్మాస్త్రం ప్రయోగిస్తావా? అపరాధిని శిక్షించవలసిన బాధ్యత చక్రవర్తి అయిన శ్రీరామునిది. యయాతి రాముని భక్తుడు కదా. ఆ రాముడు నీ శిష్యుడు కదా. అవును, రఘురాముడు గురుజన విధేయుడు, నా మాట కాదండు. కానీ యయాతికి ఆ బ్రహ్మఋషి వశిష్ఠుని అండ ఉన్నదే. ఆ వశిష్ఠుని ఆశీర్వచన అమోఘమా, ఈ యయాతి బ్రతుకునిత్యమా? బాల్యము నుండి రాముడు నా ఆజ్ఞాపత్రుడు. రాసుగా కాదేమో. అది చూస్తాను. గురువాక్య పాలనము, భక్త పక్షపాతము, రాముని కర్తవ్యమేదో నేనే తెచ్చివేస్తాను. నారాయణ నారాయణ. శ్రీవారి బాల్యమంతా మా చిన్నత్తగారు కైకాదేవి ఒడిలోనే గడిచినట్లుందే. అవును జానకి, నన్ను కన్న తల్లి కౌసల్యాదేవి అయినా నా గారాల తల్లి మా పిన్నమ్మ కైక. నా పట్ల ఆమె గల అనురాగం, ఆప్యాయత తలుచుకుంటే నా ఒళ్ళు పులకరిస్తోంది సీత. అంతటి అనురాగమూర్తి మిమ్మల్ని అరణ్యాలకు ఎలా పంపగలిగారు? అదే విధివిలాసం. ఆనాడు ఆమె ఆ వరాలే అడగకుంటే ఇంత రామాయణము జరిగి ఉండేది. అసూయాపరురాలను నింద ఆమె భరించింది. అసుర సంహారకుడన్న కీర్తి నాకు దక్కించింది. ఇటు చూడు జానకి, యాగరక్షణకు మమ్మ పంపమని విశ్వామిత్ర మునీంద్రుడు కోరిన నాడు మా తండ్రి గారు ఎంతగా దుఃఖించినారు, వలదని ఎంతగా ప్రాధేయపడినారు. ఇందులో వింత ఏమున్నది? రఘువంశ చక్రవర్తులకు ఆపదలు కల్పించి విషమ పరీక్షలకు గురి చేయుట ఆ విశ్వామిత్ర మహర్షికి పరిపాటియే కదా. పొరపాటు. ఆనాడు ఆ సర్వజ్ఞుని పరీక్ష వల్లయే కదా హరిశ్చంద్ర భూపాలుని సత్యవ్రత దీక్ష ముల్లోకాలకు వెల్లడైనది. ఆ మహర్షి ప్రోద్బలం వల్లనే నాడు మిథులకు వచ్చి నేను శివధనుర్భంగం కావించి ఆయన సంకల్పములు ఎల్లప్పుడూ కళ్యాణప్రదము లేదు. ప్రభు, విశ్వామిత్ర మునీంద్రులు వేంచేసి ఉన్నారు. అట్లనా? తలచినంత మాత్రమునే గురుదేవుల సందర్శన భాగ్యం లభించనున్నదే. గురుదేవులకు శ్రీరామచంద్రుని అభివాదం. దుష్ట శిక్షణ దీక్ష దక్షిణవు కావాలి. అంతా తమ ఆశ. ఆ ఆసనం అలంకరించు. ఈ లాంఛనాలు నాకు అనవసరం. రాజ్యపాలన ధర్మబద్ధంగా జరుగుతుందనుకున్న రామరాజ్యం నామమాత్రం కారాదని హెచ్చరించవచ్చాను. మహర్షి, రావణాది దైత్య సంహారంతో రాక్షస జాతంతా సమూలంగా సర్వనాశనం చెందింది కదా. కావచ్చు, కానీ మీ రాజ్యంలో మానవులే దానవులే విజృంభిస్తున్నారు. మాలాంటి ఆశ్రమవాసుల ప్రశాంత జీవనాన్ని అల్లకల్లోలం చేస్తున్నారు. గురుదేవులు నిందగా కలవరపరిచినది సెలవేయండి మహర్షి. జరిగినది స్త్రీ హత్య. అది మా ఆశ్రమ వాటికను. ఆ స్త్రీ మేము శరణమిచ్చిన మాతంగ కన్య. ఇది మా ఘోర పరాభవం కాదాలమ్మా. అంతటి ఘోర పాతకానికి ఒడిగట్టిన వారికి శిక్ష మరణదండం. శిక్షార్హుడు నీకు ఆప్తుడైతే? గురువర్య, మిమ్మలను ప్రాభవించిన వాడు నాకు ఆప్తుడు ఎలా అవుతాడు? నీ భక్తుడైతే? పరమేశ్వరుడైనా సరే ఆడి తప్ప. చెప్పండి, ఆ దుర్మార్గుడు ఎవడు? నీ సామంతుడు, నీకు ఆప్తుడు, నీ భక్తుడు కాశీరాజు యయాతి. ఏమంటిది? ఏమంటిది మునీంద్రా? యయాతి సకల సద్గుణ సంపన్నుడు, నిరంతర దానధర్మ పరాయణుడు, చలిచేమకైన కీడు దలపెట్టని పరమ దయాళుడు, భాగవతోత్తముడు యయాతియా. యయాతియా శ్రీహత్యగా వించినది. మునీంద్ర, ఇది సత్యమా? మీరు పొరబడి చుంటిరా, లేక నేను కలగన చుంటినా? అయినచో నేను అసత్యవాది అందువా? రామా, ఇది అని రాజని అపరాధిని భక్తం తెలియగానే వాని ఘనతను కీర్తిస్తున్నానే. ఆస్తిత పక్షపాతం అపరాధులకు రక్షాకవచమైనదా? ఇదే నాని ఆదర్శం, ఇదే నాని సత్యవాద పాలన, గురుజన విధేయత. దిలీపాది ధర్మవీరులు ప్రవహించిన సూర్యవంశ మహోత్తర తేజం నేడు నీ వల్ల వేగాచ్ఛాదితం కానున్నదా? మాకిందుకు తావులేదు. శాంతించండి గురువర్యా, శాంతించండి. కరుణాంతరంగుడైన యయాతి ఇంతటి దారుణ కార్యమునకెట్టు తలపడిన ఆయన చింతించుచుంటినే కాని బ్రహ్మర్షులు మద్గురువరేణ్యులు అయిన మిమ్మలను సందేహించి మాత్రం కాదు, అపరాధిని మన్నింపదల్చి కాదు. ధర్మ పదవర్తులైన రఘువంశ చక్రవర్తుల ఆదర్శాన్ని ఈ శ్రీరాముడెన్నడూ విస్మరించడు.
అతడు నా భక్తుడేయుగాక, ఆత్మీయుడేయుగాక. ధర్మ మార్గమును తప్పి చరించినచో యయాతికి మరణదండన తథ్యం. అదే శ్రీరామచంద్ర, నీ ధర్మ నిర్ణయం ప్రశంసనీయం. చేసిన ప్రతిజ్ఞ సత్వరమే ఆచరించి మా పరాభవాగ్రికి ఉపశాంతి కలిగించవుగాక. మహర్షి, మీ శరణుదొచ్చినది మాతంగ కన్య కాదు, నా దేశ ప్రజలను పీడిస్తూ ఉన్న మాయావిని అని పరిపరి విధాల మనవి చేసిన విశ్వామిత్రుడు నా మొర ఆలకించలేదే. నిజానిజాలు తెలియకని ఆగ్రహించుట ఆయన నైజమే కదా. దేవి, మానవుడు తెలిసి చేసే అపచారాలు కొన్ని, తెలియక చేసేవి కొన్ని. సర్వజ్ఞుడైన బ్రహ్మర్షిని ఎక్కడ నొప్పించాను? దీని పర్యవసానం ఏ విపత్కర పరిస్థితులకు దారితీస్తుంది? ప్రభు, బాధపడకండి. భక్తవత్సలుడు ఆ రఘురాముడే కాపాడగలడు. అన్నా, భక్త రక్షకుడు, నీవే నీ భక్తుని శిక్షించ తలపెడతావా? తమ్ముడా లక్ష్మణ్, న్యాయపాలనము తనవాడు పెరవాడు అన్న భేదమే లేదు. అపరాధి అపరాధి. అన్నా, ఆ యయాతిరాజు పొరపాటున ఈ అపరాధం చేసి ఉండవచ్చు. సార్వభౌములైన మీరు క్షమించినచో కాదని వారెవరన్నా? లక్ష్మణ్, నేను సామ్రాజ్యమునకు సార్వభౌముడిని, కాని ధర్మమునకు దాసుడు. న్యాయపాలకుడైన ప్రభువే పక్షపాతం వహించిన నన్ను అపకీర్తి రఘువంశ ప్రభులకు రాదు. నేను విశ్వామిత్ర మహర్షికి ఇచ్చిన మాట చెల్లింపవలసినది. లక్ష్మణ, అగ్రజ, ఆనాడు మీ ఆజ్ఞను కాదనలేక సీతామహాసాధ్వికి చిక్కి తెచ్చారు. ఏనాడు మీ మాట కాదనలేదు, ఈనాడు అనలేదు. కానీ భక్తవదోద్యోగమునకు మాత్రమును నియోగించు. శ్రీరామ భక్తులు నాకు సర్వదా పూజనీయులు. అన్నా, ఇంత చిన్నవాడినైనా నాకు ఇట్టి పెద్ద కార్యం నిర్వహించడం సాధ్యమా? మన్నించు. అన్నా, ఈ భరతుడు మీ చేతి బాణం. ఆజ్ఞను అనుసరించడమే కాని ఆయుధములకు యుక్తాయుక్త విచక్షణతో పనిలేదు. ఏం ఆజ్ఞ? సోదరా భరత, నీవు సత్వరమ వారణాసి కరిగి యయాతిని బంధించి మా సన్నిధికి తోడ్కొని రావు. ఆజ్ఞ. భరతరాజేంద్ర, రామకార్యార్థం మేము యాచించవచ్చాము. అది ఎంత మాట! భరత, రామకార్యం నాకు శిరోధార్యమే. అది తెలుపుటకు నీవు స్వయంగా రావాలైనా అదేను ఇటులాడా సమంజసం కాదు. రా నాయన, రా. భరత, నిన్ను చూస్తుంటే సాక్షాత్తు నా శ్రీరామచంద్రునే సూచన సంతోషం కలుగుతుంది. స్వామి కుశలమే కదా. తల్లి జానకి క్షేమమేనా? అమ్మా, భరతుల వారంటే శ్రీరాముల వారి తమ్ముడే కదూ? అవునమ్మా. రామపాదుకలకు పట్టాభిషేకం చేసిన వారు వీరే కదా? అవును నాయన, మహాసామ్రాజ్యాన్ని తృణప్రాయంగా భావించి రామార్పణ చేసిన పరమ భాగవతం. పాదాభివందనం చేసి దీవెనలు అందుకోండి. దీర్ఘాయుష్మాన్ భవ. భరతరాజేంద్ర, రామాజ్ఞకై వేచి ఉంది. తాము తక్షణమే అయోధ్యకు రావలసినదిగా ప్రభువుల ఆదేశం. ఆ శ్రీరామ భూపాలనకు ఇన్నాళ్లకు ఈ సేవకుని ఆవశ్యకత కలిగినదా? భరత, కార్యార్థం ఎట్టిదో తెలుసుకునవచ్చునా? రాజా, నేను రామబాణం వంటి వాడిని. ఆయన ఆనతి నిర్వర్తించు వరకే నా కర్తవ్యం. కారణాలు తెలుపట నా పని కాదు. మీ మాటల్లో ఏదో కలవరపాటు కానవస్తున్నది.
మా వల్ల ఏదైనా అపచారం జరిగితే తెలియజేయమని ప్రార్థిస్తున్నాను. తల్లి, మీ మాంసమరదని మిమ్మల్ని అర్థిస్తున్నాను. ఆయనను తీసుకురావలసినదిగా రాజాకి రాణితో బంధించి అయినా ప్రభు, ఏమిటి విపరీతం? నిరంతరం ఆ రాముడే రక్షకుడని పరదైవమని నన్ను ధ్యానించే మిమ్మల్ని బంధించమని ఆ రాముడే ఆజ్ఞాపించిన నా నాథని అపరాధం ఏమిటి? మమ్మల్ని ఎందుకు ఈ విధం పరీక్ష గురి చేస్తున్నారు? చెప్పండి స్వామి, చెప్పండి. దేవి, ఎందులకి ఆవే నా ఆరాధ్య దైవమైన శ్రీరాముడు ఆజ్ఞాపి ప్రాణార్పణకైనా ప్రభు, అంతటి మాట అనకండి. శ్రీరాముడు మీకు దైవం కావచ్చు, కానీ నాకు మీరే ప్రత్యక్ష దైవం. మిమ్మల్ని విడిచి ఒక క్షణమైనా అమ్మనలేను. భరతరాజా, నా పతిదేవులతో పాటు నన్ను కూడా బంధించండి. నాకు నా స్వామికి ఎడబాటు కలిగించకండి. దేవి, నన్ను కొని రమ్మని మాత్రమే రామాలి. స్వామి, తల్లి, నన్ను మన్నించు. కర్తవ్యబద్ధుడమైన నాకు రామాజ్ఞ నెరవేర్చక తప్పదు. కళ్ళకపట మెరుగని సాధు జనులను అకారణంగా బంధించడమేనా రామాజ్ఞ? న్యాయాన్యాయాలను విచారించకనే నిరపరాధులను దండించడమేనా రామాజ్ఞ? రామ పాదాలే శరణ్యమని ఇంతకాలం సేవించినది ఇందులకేనా? పతిపచ్చి పేరిట పరమాత్మను నిందించు. దాశరథి ఎన్నడూ ధర్మపథం తప్పి చెల్లించాడు. భక్త రక్షణ దీక్షాపరాయణుడైన నా ప్రభు నన్ను తన దాసుని దండిస్తున్నా. అకారణంగా ఆందోళన చెందకు. ఊరడి భరత, ఇక నీ కర్తవ్యం నిర్వర్తించు. నాయనా భరత, ఎందుకు ఈ విచారం? నన్ను బంధించవలసి వచ్చినందుకేనా నీకు ఈ చింత? మహారాజా, మీ దగ్గర యథార్థము దాచలేను. దాశరథి మీకు విధించిన శిక్ష బంధన కాదు, మరణదండన. హరి హరి, నా నాథునికి మరణదండనమా? అమ్మా శాంతిమతి, ఊరడిల్లు తల్లి, ఊరడిల్లు. గుండె రాయి చేసు. ఇక్కడ దుఃఖించి నీవు సాధించేదేముంది? కర్తవ్యం ఆలోచించు, కార్యదీక్ష వహించు. మునేంద్ర, ఆ శ్రీరాముడు భక్తవత్సలుడు అంటారే, కరుణా సముద్రుడు అంటారే, ఆ మహనీయుడు మాపై ఇంతటి కాఠిన్యం వహించటకు కారణమేమి? నారాయణ, రాజు తలుచుకుంటే కారణాలకు కరువా తల్లి. ఆ విశ్వామిత్రునికి ఇచ్చిన మాట నిలబెట్టుకోవటానికి నీ మాంగళ్యాన్నే బలిపెట్టదలచాడా రాముడు. ఎంతటి అనర్థం! జగద్రక్షకుడు దీన బాంధవుడు అయిన ఆ రాముడే ఇంతటి శపథం చేస్తే ఇక మాకు దిక్కెవరు? మునీంద్ర, తాము సర్వజ్ఞులు. ఈ ఆపద తప్పే మార్గం తామే సెలవియండి. నాకు పతి దీక్ష ప్రసాదించండి. నారాయణ, ఏం చెప్పమంటావు తల్లి? ఆ రాముడా ఆడిన మాట తప్ప. నీ నాథుడా నిరపరాధిని నోరు విప్పి చెప్పు. నాకు తోచింది ఒక్కటే మార్గం. అయ్య పూపిస్తే అమ్మ ఆదరిస్తే. ఆ సీతమ్మ కష్టాలు అనుభవించిన ఇల్లాలి. నీవు వెళ్ళి ఆ చల్లని తల్లిని ఆశ్రయించు. తప్పక శుభం జరుగుతుంది. వెంటనే పిల్లలతో బయలుదేరి అయోధ్యకు వెళ్ళి. మహాప్రసాద్. నారాయణ, నారాయణ. ఏమైంది మీ భక్తుల ప్రజ్ఞ? విజయం ఎప్పుడు శక్తికే. ఇప్పటికైనా అంగీకరిస్తారా? భక్తుని సహనం భగవంతునికి కూడా పరీక్ష కల్పిస్తుంది. అంతిమ విజయం అంత సులభంగా తేలదు.
తల్లి, నీవెవరో దేవతలా కాపాడావు. ఈ దేవుడి ప్రణామం స్వీకరించు తల్లి. దీర్ఘాయుష్యమస్తు. అమ్మా, నీ ఆశీర్వాదం అమోఘమైన, నా పట్ల మాత్రం నిరర్థకం. నాకు మృత్యు తప్పదు. నాయనా, ప్రమాదం తప్పినా భయం తీరలేదా? ఈ ఆశ్రమంలో నీకే ఆపద రాదు. తల్లి, నా వృత్తాంతం తెలిస్తే నీవిట్లనా సురయక్ష కిన్నరాదులైనా నన్ను రక్షింపలేదు. ఆ బలవు నీవెట్లు కాపాడగలవు? ఆందోళన చెందకు నాయనా. నేను అబలనైనా నా తనయుడు మహాబల సంపన్నుడు. నా ఆజ్ఞ తప్పక శిరసావహిస్తాడు. హనుమా, తల్లి నన్ను తలచిన కారణం? నాయనా, ఆపదలో ఉన్న ఒక అభాగ్యునికి ప్రాణరక్షణ చేస్తానని అభయమిచ్చాను. నీ కృపకు పాత్రుడైన వాడెన్నడూ ఆ భాగ్యుడు కాడమ్మా. ఇతడే ఆ శరణార్థి. ఎవరు? యయాతి రాజేంద్రులా? శ్రీరామభక్తులైన మీక ఈ దీనావస్థ? భారతి, ఇంకేమీ చెప్పనక్కర్లేదు. ధర్మపరాయణులైన మీకు ఎక్కుతల పెట్టిన వారు ఎవరైనా సరే ఈ ఆంజనేయుడు క్షమించడు. ఆంజనేయ, యయాతి రాజా, శ్రీరామ తారకనా మధ్యాహ్న సంపాదిత అఖండ భుజబల పరాక్రమక్రమ విధ్వస్త రాక్షసానీక మస్తకుడైన ఈ దీనాంజనేయుడు పంచభూతముల సాక్షిగా, సూర్యచంద్రుల సాక్షిగా, సకల దిక్పాలుల సాక్షిగా నీకిదే అభయమిచ్చు. అమరాధీశ మహేశ్వర ప్రముఖులే ఆలంబులో నిల్వని సమరోత్సాహ విజృంభమాణమై భూచక్రంబె అల్లాడని విమలున్ ప్రాణభయార్తు నిండిడువడి వీరాంజనేయుండు తథ్యము తథ్యము శ్రీరాముని పాద సాక్షి భయమేలా నిన్ను రక్షించదల్ నమ్ముమా. మాతా, నీవు నిశ్చింతగా ఉండవచ్చును. నీ శరణార్థికి ఏ ఆపద రాదు. నారాయణ నారాయణ. అయ్యయ్యో ఆంజనేయ, ఎంత పని చేసిదివయ్యా! ముందు వెనుకలు ఆలోచించకుండా ఆ భయం ఇవ్వటమేనా? అది నీ శక్తికి మించిన పని అయితే నీకెంత అవమానం, నీ తల్లికెంత అపచారం. నారద, సర్వశక్తి సమన్వితుడైన శ్రీరామచంద్రుని కరుణా కటాక్షమే నా శక్తి, నా ప్రభు, నా దైవం, నా జీవం, నా సర్వస్వం ఆ రాముడే. భండన భీముడు ఆతజన బాంధవుడు ఉజ్జల బాణతూణ కోదండ కళా ప్రచండ భుజ తాండవ కీర్తికి రామమూర్తికి రెండవ సాటి దైవమిక లేడు ఇలదేడు లేడనుచు గడకట్టి వేరుగా దండద దాండ దాండనిన దంబుల జాండము నిండ మత్త వేదండము నెక్కి చాటెదను దాశరథి కరుణాపయోనిధి. తన భక్తుని రక్షించే శక్తి ఆ శ్రీరాముడే నాకు ప్రసాదిస్తాడు. శ్రీరాముని యందు నీకున్న విశ్వాసం మెచ్చదగినది. కాని యయాతిని సంహరిస్తానన్నది ఆ రాముడి అయితే అసంభవం. నా శ్రీరాముడేమి తన భక్తుని వధించుటేమి? మునీంద్ర, ఎందులకి సందిగ్ధము? విషయం ఏదో సూటిగా చెప్పరాదా? చెప్పాలనే కదా తల్లి ఇంత దూరం వచ్చినది. ఇంతలోకే అంతా అయిపోయినది. నా మాట నమ్మకపోతే ఆ యయాతిని అడుగు మారుతి. నిజమే ఆంజనేయ, నా దురదృష్టవశమన్న విశ్వామిత్రుని కోపాగ్నికి గురి అయిన ఫలితం ఇది. ముందుగా చెప్పుకుందామన్న నీవు అవకాశం ఇయ్యలేదు. ఎంత పని జరిగినది! సకల లోకారాధ్యుడు, సర్వశక్తి సంపన్నుడు ఆ శ్రీరామచంద్రుడు నిన్ను సంహరించిన నీ శపథము చేయుటేమి? ఆ స్వామి చరణదాసుడైన నేను చరణమిచ్చుటే సర్వదానవ గర్వ నిర్వాపణ సమర్థుడకు ఆ రఘువీరునితో వైరమా? నా ప్రభుతో సమరమా? స్వామి శ్రీరామ, నాకేమి గతి? హతవిధి, ఎంత ప్రమాదము సంభవించినది! అనాలోచితముగా నేనిచ్చిన అభయము రామాంజనేయులకే కలహకారణము కానున్నదా? ఎంతటి వైపరీత్యము! నా సేవాపరాయణత్వమునికి ఎంతటి కళంకము! తలుచుకున్న కొలది ఈ సంఘటన దారుణమై, హృదయ విదారుణమై, జగజ్జన నిరాదరణ కారణమై నన్ను దహించి వేస్తున్నదే. సూచితివా యయాతి, నీ వలన పరమభక్తుడైన మారుతి ఎట్టి సంకటావస్థకు లోనైనాడు. మునీంద్ర, నేను అభాగ్యుడు. శ్రీరామచంద్రుడి కోపాగ్నికి గురి అయినా
ఆ శ్రీరాముని బహిప్రాణమైన మారుతిని వెతల పాలు చేశాను. స్వామికి భక్తునికి సంక్షోభ కారణమైన ఈ జన్మ ఎందున ఇప్పుడే ఆత్మార్పణము గావించుకోద్దు. ఎక్కడికి? అదేమి ఆంజనేయ, ఇప్పుడే కదా అభయం ఇచ్చినది, ఇంతలోనే ఆగ్రహించుతున్నావు. ఏ యాతిని నీవే స్వయముగా బంధించి నీ స్వామికి అప్పగించదవా ఏమి? నారదా, ఆంజనేయుడు అసత్యవాది అని భావించితివా, లేక నా అభయదానమంత శక్తిహీనమనించితివా? కులగీరులు దద్దరిల్లినను, జలనిధులు ఘోర్నిల్లినను శ్రీరామ భక్తుడు ఆడిన మాట తప్పడు. మాతృవాక్య పాలనమే నా కర్తవ్యము, శ్రీరామ భక్త రక్షణమే నా ఆదర్శము. ఇందుకు తీరలేదు. బలి ఆంజనేయ బలి. పితృవాక్య పాలనకై ఆ రాముడు రాజ్యాన్నే పరిచరించాడు. మాతృవాక్య పాలనకై నీవు నీ స్వామినే ఎదిరిస్తున్నావు. నారాయణ నారాయణ. జయాతి రాజా, జరిగిన దానికి చింతించక ధైర్యం వహించు. తల్లి, తీరరక్షణ దీక్షాపరాయణునిగా నీ తనైన శుభమస్తు. తథాస్తు. నారాయణ నారాయణ. అమ్మా అమ్మా, అమ్మా, నాకు 10 భిక్ష ప్రసాదించు తల్లి. సోదరి శాంతిమతి, తల్లి, నీ అమృత దర్శనంతో నా జన్మ తరించింది. అగ్ని పునీతురాలువైన నీ పాద స్పర్శతో అంధకార బంధురమైన నా జీవితాన ఆశాజ్యోతి వెలిగింది. కష్టాలు తెలిసిన కరుణామయవి నీవే మమ్ము కాపాడాలి తల్లి. సౌభాగ్యవతి. శాంతిమతి, నీ ఆందోళన నాకు తెలుసునమ్మా. నిరంతర రామనామ ధ్యాన తత్పరుడైన నా భక్తును నిరపరాధిని భరతుల వారు రామాజ్ఞ పేరిట బంధించి తోడ్కొని వెళ్ళారు. ఆ రామాజ్ఞ మరణదండనమని తెలియగానే నా గుండె చేత సహస్ర ఖండాలైంది. అమ్మా, మా తండ్రి గారికి ఇంతటి దండనని అలమటించే పసిబిడ్డలను ఓదార్చలేక అనాథమై మీ సన్నిధే నా పాలిటి పెళ్లిదిగా నమ్ముకుని తరలి వచ్చే వేళ పరమేశ్వర సంకల్పమేమో ప్రళయం సంభవించింది తల్లి. నా బిడ్డలు నోరు లేని పతికూరులు వారు కూడా నాకు దూరమయ్యారు. అమ్మా, ఏమిటి పరీక్ష? నా భర్త నిరపరాధి తల్లి, నిరపరాధి. విచారించకమ్మా. రామరాజ్యంలో నిరపరాధులకు ఎప్పుడూ అన్యాయం జరుగుతుంది. ప్రభు నిర్ణయం ఎన్నడూ నిర్దోషులను దండించదు. నీ పాతివ్రత్యమే నీ మాంగళ్యాన్ని కాపాడుతుంది. ఎవరినైనా మీరు ఎందుకు ఏడుస్తున్నారు? మహర్షి, మేము ఏయాతి రాజు గారి పిల్లలు. గాలి వానలో మా అమ్మ ఎక్కడో తప్పిపోయింది. వత్సలారా, భయపడకండి. మీ తల్లిదండ్రులు సుఖంగానే ఉన్నారు. మీకు మంచి రోజులు వచ్చేదాకా మా ఆశ్రమంలో ఉందరు గాని. రండి రండి. అరణ్యాలన్నీ గాలించాం, జనపదాలన్నీ శోధించాం, కానీ
ఎక్కడా యయాతి రాజు గారి దారి తెలియలేదు. ఒకవేళ ఆ ప్రకృతి సంక్షోభంలో యయాతికి ప్రాణగండం సంభవించలేదు కదా? పాపం క్షమించు. నారాయణ నారాయణ. మునీంద్ర, అభివాదనం. ఎక్కడ నుండి మీ రాక? లోక కళ్యాణార్థం త్రిలోకాలు తిరిగే నా రాకపోకలకు నిర్దిష్ట కార్యక్రమం అంటూ ఉంటుందా రాక? ఎప్పుడు ఎక్కడ అవసరమైతే అక్కడికి వెళ్ళక తప్పదు. నిందలైనా నిష్ఠూరాలైనా భరించి చెప్పవలసింది చెప్పక తప్పదు. నారాయణ. మునీంద్ర, మీ లోక సంచారంలో యయాతి ఎక్కడైనా కనిపించరా? యయాతి? కాశీరాజు యయాతేనా? నారాయణ. అతడికి ఏమైనా? ఏమీ కాలేదు, నిక్షేపంగా ఉన్నాడు. ఎక్కడ? కిష్కింధలో. కిష్కింధలో? అయినా ఇక్కడేమి? అక్కడ మన ఆంజనేయుడే ఉన్నాడు కదా. దేనికి? మీతో సమరానిక? ఇంతకీ యయాతి ఆయు ప్రమాణం గట్టింది. లేకపోతే అంజనాదేవి ఆశ్రయమిస్తుందా? ఆంజనేయుడు అభయమిస్తాడా? ఏమంటిది మునీంద్ర, ఏమంటిది? మారుతి అభయం ఇచ్చనా? మా ప్రతిజ్ఞ తెలియలేకపోయినా? మొదట తెలియకపోయినా నేను చెప్పిన తర్వాత అయినా అభిరవచ్చును కదా. పితృవాక్య పరిపాలన శ్రీరాముడికి ఎంత కర్తవ్యమో మాతృవాక్య పరిపాలన తనకు అంతే ముఖ్యమట. అంతహంభావమా? నిగ్రహానుగ్రహ సమర్థుడైన సార్వభౌముడెక్కడ? పాదసేవ చేయు పరిచారికుడెక్కడ? నారాయణ. రామరాజ్యం పుణ్యమాని ఆ అంతరాలు ఎన్నడూ అంతరించారు. ఇప్పుడు అందరూ అతిరథులే. రామనామ జపం చేసే ప్రతివాడు మహానాయకుడే. అందరికీ అందరమెక్కి అవకాశం ఇచ్చింది శ్రీరామచంద్రుడిగా. అవకాశం ఇచ్చినంత మాత్రమున అర్హత తెలుసుకోవద్దా? ఇంత దురహంకారమా? మునీంద్ర, నా బహిప్రాణమైన హనుమ నన్నే ధిక్కరించుటకు సిద్ధపడి కాలమహిమ. కాదా మరి? లేకపోతే నీ భక్తుని వధిస్తానని నీవే ప్రతిజ్ఞ చేస్తావా? నీ పరమ భక్తుడైన మారుతి నీ నిర్ణయాన్ని ప్రతిఘటిస్తారా రామ? అందుకు తగిన ప్రతిఫలం కూడా అనుభవిస్తాను. అగ్రజ, ఆజ్ఞ ఇవ్వండి. ఆ యయాతిని హనుమంతుణ్ణి సమస్త వానర సమూహంతో సహా పట్టి తెచ్చి మీ పాదాల ముందు పడేస్తాను. ఆవేశపడు, ఆవేశపడు. ఆంజనేయుడు మనకు నమ్మిన బంటు. తాను చేసిన పొరపాటును సరిదిద్దుకుని శరణు వేడక మానాడు. అదే జరగాలి కానీ అంతకంటే కావలసినదే ఉన్నది. నారాయణ. ప్రభు తాత జాంబవంత సుషేణ ప్రభు సుగ్రీవ. హనుమా, ఏమీ ఈ కలవరపాటు? ఎన్నడూ ఊహించని విషమ పరీక్ష సంభవించినది. విశ్వామిత్రుని ఆనతిపై భక్తుడైన యయాతినే మధ్యంప సమకట్టనట రఘురాముడు. ఆ సంగతి తెలియక నా మాతృమూర్తి ఆదేశమున నేను అతనికి అభయం ఇచ్చి తిని. ఈ విపత్కర పరిస్థితిలో నా కర్తవ్యమేమో తామే నిర్ణయించండి. నిర్ణయానికి ముందు ఇచ్చిన మాటకు కట్టుబడాలన్నా మనమంతా యుద్ధానికి సిద్ధం కావాలి. సకల రాక్షసాంతకుడైన రఘువీరునితో యుద్ధము చేయుట కొరవితో తలగొక్కునుట కదా? అట్లని శరణార్థి పరీక్షించడం మాత్రము ధర్మమా? ఈ ధర్మాధర్మాల సమస్య మనకెందుకు? కిష్కింధ శ్రీరాముడిచ్చిన రాజ్యం, సుగ్రీవుడు శ్రీరాముడు చేసిన రాజు. ఆ సార్వభౌముని దయ వల్ల ఏ చీకూచింత లేకుండా జీవిస్తున్నాం. ఆయన ఎదిరించే సామర్థ్యం ఈ కిష్కింధకు లేదు. అయినా నీ నిర్ణయం? చేసిన తప్పు దిద్దుకొని ఏ యాతిని శ్రీరామునికి అప్పగించుటే మంచిది. సుగ్రీవ, నీ అభిప్రాయము అంతేనా? అంతకన్నా చేయగలిగిందేమున్నది? యయాతి కోసం వానర జాతినే బలి చేయుట భావ్యమా? జాతి పేరిట నీతిని బలి చేయుట భావ్యమా? ప్రభు సుగ్రీవ, నా ఒక్కని నీతి నా జాతికి సమస్య కాదు, అది నా సమస్య. నిరపరాధులైన మీరందరూ శ్రీరాముని కోపాగ్నికి ఆహుతి కారాదు. నా ప్రయత్నం నేను చేస్తాను. ఏ యాతిని కాపాడగలిగినా శ్రీరామ భక్తులకు శ్రీరామ భక్తులే సర్వరక్ష అన్న నా తల్లి సీతమ్మ చల్లని దీవెన ఫలిస్తుంది. లేదా అంతటి స్వామిని ఎదిరించిన దోషానికి ఈ బంటు అంతమే అవుతాడు. సెలవు ప్రభు. ఆంజనేయ, నీవు లేని ఈ కిష్కింధ మాకేలనయ్యా. ధర్మస్వరూపుడమైన నీ నిర్ణయాన్ని కాదని ఈ పెద్దలు ఏమి శుద్ధులైనా పలుకుదురుగాక. జీవించుటో మరణించుటో నిన్ను అనుసరించుటే మా అభిమతం. ఆవేశమతగదు. వీరాధివీరుడైన శ్రీరామునితో వైరము సామాన్యమనించిదివా? శ్రీరాముడు మహావీరుడే కావచ్చును, కానీ ఆంజనేయుడు మన జాతికే ఖ్యాతి తెచ్చిన మహనీయుడు. ధర్మరక్షణకై భగవంతుడే ప్రతిఘటింపనించిన ధర్మమూర్తి. మన వానర జాతే కాదు, ఈ ధరణీ చక్రమంతా అతని ధర్మ దీక్షకు తలవంతవలసిందే. నాయనా అంగద, ప్రభుతో యుద్ధము ప్రమాదమంటిమే కాని ఆంజనేయుని మార్గము అనుచితమంటిమా? మనము కోరవలసినది సంధియే కాని సంగ్రామము కాదు కదా. తన పాదదాసులమైన మనము యయాతికి అభయమిచ్చితిమని తెలిసినతో ఆశ్రిత రక్షకుడైన ప్రభువు తన ప్రతిజ్ఞను ఉపసంహరించుకొనకపోడు. హనుమా, నీవే స్వయముగా పోయి. ప్రభు, నేనా? ఇంతటి మహాపచారం నచ్చిన నేను నా స్వామి ఎదుట నిలువగలనా? నిలిచి మాట్లాడగలనా? అయినతో రాయబారమే మనకు మార్గం. అంగద, అందుకు నీవే సమర్థుడు. కపిలోకంపై కృపచూపమని మా ప్రార్థనగా శ్రీరామునకు విన్నవించు. మహాభాగ్యం. అంగదా, మన అందరి మనస్తాపాన్ని ఆ కరుణాకరుణకు నివేదించి నా మాటగా ఇట్లా విన్నవించు.
ఈ మారుతిపై ఎప్పటి వాత్సల్యం తప్పవద్దని తల్లి సీతమ్మకు విన్నవించు.